మనం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా సరే వారానికి 6 రోజులు కష్టపడి వారాంతంలో సెలవు తీసుకుంటూ ఉంటాం. అనగా ఆదివారం రోజు స్కూల్కి వెళ్ళే పిల్లలైనా సరే, ఉద్యోగులైనా సరే సెలవు తీసుకుంటూ ఉంటారు. కానీ మన భారతదేశంలో ఆదివారం నాడు సెలవు ఇవ్వాలనే అభిప్రాయం ఎవరికి కలిగింది? అసలు ఆదివారమే ఎందుకు సెలవిస్తారు? ఈ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇండియాలో ఆదివారం సెలవు రోజు అనే విషయం అందరికీ తెలిసిందే, కానీ ఈ సెలవు ఎలా వచ్చిందో చాలా కొద్ది మందికే తెలుసు. ఈ తరం పిల్లలకు అసలు తెలియకపోవచ్చు. దానికో చిన్న కథ ఉంది. ఈ ఆదివారం సెలవు అనేది నారాయణ మేఘాజీ లోఖండే అనే మహానుభావుడి పుణ్యం. ఆ మహాపురుషుడు బ్రిటిష్ వారితో పోరాడితేనే మనకు ఆదివారం సెలవు రోజుగా ప్రకటించారు. ఆ పోరాటం కూడా ఒక వారమో ఒక నెలో కాదు, సుమారు 8 ఏళ్ల పాటు పోరాటం చేశాడు. నారాయణ మేఘాజీ జ్యోతిరావు పూలే గారి సత్యశోధన ఉద్యమంలో కార్యకర్త మాత్రమే కాకుండా కార్మిక నాయకుడు కూడా. బ్రిటిష్ వారి హయాంలో వారానికి 7 రోజులు పనిచేసేవారు. నారాయణ మేఘాజీ వారం రోజులు మన కుటుంబం కోసమే కష్టపడుతున్నామే గాని ఏ సమాజం వల్ల మనకు నౌకరీ దొరికిందో ఆ సమాజం సమస్యలపై దృష్టి పెట్టేందుకు ఒక రోజు కావాలని, అందుకు ఒక రోజు సెలవు కావాలనే ప్రస్తావన 1881లో బ్రిటిష్ ప్రభుత్వం ముందు ఉంచాడు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో నారాయణ మేఘాజీ ఉద్యమం మొదలు పెడితే అది తీవ్ర రూపం దాల్చి ఆఖరికి బ్రిటిష్ ప్రభుత్వం దిగివచ్చి 1889లో ఆదివారం సెలవు ప్రకటించింది. సెలవైతే వచ్చింది కానీ మేఘాజీ ఆశయం నెరవేరలేదు. ఏ కొద్దిమందో తప్ప సామాజిక సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. భారతదేశంలో కార్మిక ఉద్యమానికి ఆద్యుడు ఈయనే. కార్మికుల కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టాడు. ఇదిలా ఉంటే మేఘాజీ మహాత్మా జ్యోతిరావు పూలేకి సన్నిహితులు. దీనబంధు పత్రిక నిర్వహణలో కొన్నాళ్లు కీలక బాధ్యతలు నిర్వహించారు. 1897లో ముంబైలో కన్నుమూశారు. భారత ప్రభుత్వం నారాయణ మేఘాజీ జ్ఞాపకార్థం 2005 సంవత్సరంలో పోస్టల్ స్టాంపును ఒకటి విడుదల చేసింది. ఈ విధంగా మనం ఆదివారం నేడు తీసుకుంటున్న సెలవు అనేది మనం ఎంజాయ్ చేయడానికి కాదు, సమాజ సేవ కోసం కొంతైనా ఉపయోగించాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వారితో పోరాడి నారాయణ మేఘాజీ ఈ ఆదివార సెలవును సాధించాడు. మరి నేడు మనం దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో మనందరికీ తెలిసిందే. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.